గుడ్ ఈవినింగ్. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సరే, మళ్ళీ ఈరోజు కలుసుకున్నాం. కంటిన్యూ చేద్దాం. అదండి ఇప్పుడు 8th చాప్టర్ శ్రవణం చేసుకుందాం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సరే, HEAD హెడ్ అని ఎక్రినిమ్ ద్వారా చేసుకుందాం. హెచ్ వినడం, హియరింగ్ వినడం. భగవంతుడు ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వినడం. ఈ ప్రతి చోట భగవంతుడు ప్రతి చోట ఉంటాడని మనం గుర్తుంచుకోవటం. ఏ అంగీకరించడం లేదా తిరస్కరించడం. ఎస్ ఆర్ నో అని అనడం. కానీ మనము కానీ అని వర్డ్ మాత్రం ఎప్పటికీ వాడకూడదు. నాకు ఇది వచ్చిన అన్న కానీ అని అనకూడదు. వచ్చంటే మొత్తం వస్తేనే మనం ఎస్ అని చెప్పాలి. మొత్తం రాకపోతేనే నో అని చెప్పాలి. సగం వచ్చినట్టయితే నో అని చెప్పాలి. కానీ అని మాత్రం చాలా చోట్ల యూజ్ చేయకూడదు. డి భక్తి చాలా అరుదైనది. భక్తి డెవోషన్ ఈజ్ సో మచ్ యూస్ఫుల్ ఫర్ అస్ లైఫ్. మనము ప్రార్థించే భక్తి బట్టి అది చాలా అరుదైనది. బంగారం, వెండి ఇవన్నిటిలో భక్తి చాలా అరుదైనది. మనము కాలనీస్ ఉంటాయి, మన కాలనీ ఉంటుందా, ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకుని రీల్స్ చేసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం గౌరవం ఇస్తారు. జాబ్ చేసి పెద్ద యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోయి జాబ్ చేసిన వాళ్ళకు కూడా ఇస్తారు. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ పువ్వు పెట్టుకుని గుడికి వెళ్ళి భక్తితో ప్రార్థిస్తామో అప్పుడు ఎవ్వరు విలువ ఇవ్వరండి. అలా అని చెప్పి మనం భక్తిని దూరం పెట్టకూడదు. ఎన్నాళ్ళు ఉంటారండి వాళ్ళు ఆ శరీరంలో? ఎన్నాళ్ళు ఉంటారు? వాళ్ళు గడ్డి తింటున్నారని మనము గడ్డి తింటామా అండి? వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారని మనము తినడం మానేస్తామా అండి? చెప్పండి మీరే. పూర్తిగా తినడం మానేస్తామా? అలానే భక్తి కూడా. భక్తి చెయ్యాలి, పరమైన భక్తి ఉండాలి. తెలుసా అండి మీకు? ఎంత భక్తి ఉండాలంటే ప్రహ్లాదుడు అంత భక్తి ఉండాలి. అలా అని కూడా దేవుడు కోరుకోడు. అసలు దేవుడు ఊహించలేదండి ప్రహ్లాదుడికి అంత భక్తి ఉంటాడండి. మన భగవంతుడి కన్నా గొప్పవాడండి ప్రహ్లాదుడు. తెలుసా అండి మీకు? అంత లాస్ట్కి చంపేసిన సిచ్యువేషన్లో ఉన్నా సరే వాసుదేవుడు భక్తి వదులుకోకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామస్మరణ చేస్తున్నాడండి భగవంతుడు. అది సరే, భక్త ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుడిని అందరూ భక్త ప్రహ్లాద అని పిలుస్తున్నారు. అంత భక్తి ఏం కోరుకోవట్లేదు మన నుంచి భగవంతుడు. కనీసం కొంచెమైనా భక్తి ఉండాలని కోరుకుంటున్నాడండి. కానీ ఈ కాలంలో ఎవ్వరికీ ఉండట్లేదండి. మా ఫ్యామిలీతో సహా. మా ఫ్యామిలీలో అయితే మా నాన్నకి మా అమ్మకి ఎక్కువ ఉంటుంది భక్తి. మా నాన్న అయితే ఒక 38 years ఓల్డ్, మా మమ్మీ అయితే
అదేంటి 32 years ఓల్డ్, వాళ్ళకి ఎంత భక్తి ఉంది. అంటే కొంచెం చిన్నవాళ్ళు, వాళ్ళకి ఎంత భక్తి ఉంది, మనకి ఎంత ఉండాలండి. ఊహించుకోండి. ఇంత చిన్నపిల్లవు నువ్వెందుకు చెప్తున్నావు మాకు అనుకుంటున్నారు కదా. ఇంత చిన్నపిల్ల అయినా నాకున్న నాలెడ్జ్ని కనీసం మీకైనా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నాకు ఎక్కువ ఉందని చెప్పట్లేదండి. ఆ కృష్ణుడి కంటే ఎక్కువ నాకు అంత లేదండి. కనీసం నాకున్నంతలో మీకు పంచాలనుకుంటున్నాను అంతే. మీరు నా ఛానల్కి లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ చూడండి, అట్లీస్ట్ చూడండి, అర్థం చేసుకోండి. మీ పిల్లలకు చూపించండి, పెద్దోళ్ళకి చూపించండి, దేవుణ్ణి వద్దు అనుకున్న వాళ్ళకి చూపించండి. నేనేం కాదనట్లేదు, నాకు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు మారితే నాకు చాలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్ దగ్గరికి వెళ్దాం. భగవంతుడు ఎలా చూస్తామండి అంటే, మనం ఆల్రెడీ భగవంతుడిని చూసేసాం తెలుసా అండి మీకు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. అంటే భగవంతుడు ప్రహ్లాదుడు ఆ మహావతార నరసింహలో చూపిస్తాడు కదండి. ఓం నమో భగవతే అని సాంగ్ వస్తుంది కదా, వీడియో సాంగ్ చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని అంటారు కదా అండి. ఆ సాంగ్లో చెట్లు అన్నిట్లో భగవంతుడు ఇలా దర్శనమిస్తాడు, కనబడుతుంది కదా అండి. ఆఖరికి స్తంభం, హిరణ్యకశిపుడు ఈ స్తంభం అన్ని చోట్ల భగవంతుడు ఉన్నా అంటున్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని ఇలా వేలు చూపిస్తాడు. ప్రహ్లాదుడు అవును ఈ స్తంభంలో కూడా ఉన్నారు అని అప్పుడు మహావతార నరసింహ అని ఆయన గొప్ప అవతారం, నరసింహుడు అవతారం వస్తారండి. వచ్చి హిరణ్యకశిపుడిని సంహారం అప్పుడు జరుగుతుంది తెలుసా అండి మీకు. నరసింహ అవతారం బర్త్డే రోజే ప్రహ్లాదు తండ్రి హిరణ్యకశిపుడు చనిపోయాడు. అందుకే నరసింహ అంటే ఒక పీడ వదిలిపోయింది. లేకపోతే ఆయన కానీ విష్ణు భగవాన్ కానీ రాకపోతే ఇప్పుడు ఏ జనరేషన్లో కూడా ఆయనే పాలించేవారు తెలుసా అండి మీకు. అప్పుడు మనం కల్లోలం అయిపోయే వాళ్ళం తెలుసా. అంటే మనము ఇప్పుడు మనం చూస్తున్నామండి ఆల్రెడీ ఏదో భగవంతుని చూసేయాలి మనం చూస్తున్నాం కదండి ఆల్రెడీ భగవంతుడిని. మీకు ఆగండి, ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉంటారు కదండి, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నారు కదండి. కాదు అని చెప్పట్లేదు, అలా అని చెప్పి అవును అని చెప్పట్లేదు. అన్ని చోట్ల ఆయన ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల ఉన్నారని చెప్తున్నాను. సరే, జీవుడు భగవంతుడు పేరు, జీవుడు భగవంతుడు వేరు, జీవుడు వేరు. భగవంతుడు వేరు, జీవుడు వేరు. అదేంటి అమరుడు భగవంతుడు అమరుడు మరి అమరుడు కాదంటే అంటున్నారేంటి గీతు అంటారు కదా మీరు. జీవుడు భగవంతుడు ఒకటి కాదండి. జీవుడు అంటే రావణాసుడు ఎన్ని కర్మలు చేశాడండి, ఎన్ని పాపాలు చేశాడు ఆయన. కానీ ఆయన ఆఖరికి శివభక్తుడు కాబట్టి బ్రహ్మ వరం ఇచ్చాడు, అది బాగానే ఉంది. కానీ ఆయన అప్పటికీ మంచి భక్తుడు అవ్వలేదు. శివుణ్ణి పక్కన పెట్టేసి తనకున్న భక్తి మొత్తం పక్కన పెట్టేసి వచ్చినట్టునే వరం మొత్తం వచ్చినట్టునే భక్తి పక్కన పెట్టేసి ఏం చేశాడు తెలుసా అండి మీకు. తెలుసు కదా మీకు, సీతాదేవిని అపహరించాడు కాబట్టి రాముడు చంపాడు. ఆయన అమరుడు అవ్వచ్చు, భగవంతుడు అమరుడు అవ్వచ్చు, కానీ పాపాలు చేసిన
వాళ్ళెవ్వరు భగవంతుడితో సమానం కాదు. అసలు భగవంతుడు అమరుడు, ఆయనకి పుట్టుక చావు ఉండదు. కానీ మనం చేసే పాపాలు బట్టి ఉంటుంది. మనం చేసే పాపాలు బట్టి పుట్టుక చావు ఉంటుంది. మనం చేసే పాపాలు బట్టి ఉంటుంది. మనము కర్మలు చేసే బట్టి ఆయన అవతరిస్తాడండి. అప్పుడే ఆయన అవతరిస్తాడు. అప్పుడు మనం పట్టించుకోమండి ఏదో చెప్తాడు అని. కానీ ఆయన అందరూ దేవుడు అన్నప్పుడు అయ్యో బాబో ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నాం, ఒక ఫోటో అయినా తీసుకున్నా బాగుండు అని అనుకుంటాం. అలా అనుకోకుండా చేయడానికి సులభమైన మార్గం చెప్తాడండి భగవంతుడు. మీరే భగవంతులు, అందరూ భగవంతులు, అందరిలో నా శక్తి నేనే ఉన్నాను అని చెప్తాడే నా అర్జునుడితో శ్రీకృష్ణుడు. చెప్పినట్టునే అందరు ఫ్లాట్ అయిపోతారు. అయితే మీరు తెలుసా అండి, మీరు ఆల్రెడీ భగవంతుని చూస్తున్నారు. యాక్చువల్లీ అన్ని చోట్ల భగవంతుడు ఉంటారు. కానీ ఆయన దర్శనం నిజ రూపం చూడాలంటే ప్రహ్లాదుడంత భక్తి ఉండాలి. అంత భక్తి మన వల్ల కాదు. కానీ కొంచెం మనం ఉన్నంతలో భక్తి ప్రార్థిస్తే ఆయన కొంచెమైనా మంచిగా ఫీల్ అయ్యి వస్తారు. ఎగ్జాంపుల్, రాముడు రావణ్ణి చంపాడు. కానీ రాముడు చంపిన మరుక్షణం రావణ్కి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. స్టోరీలోకి వెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. రాముడు అంటే భగవంతుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన స్నానానికి వెళ్తారు. రావణుడు, ఆ అవతారంలో రావణుడు ఇంకా కుంభకర్ణుడు అంటారు. అందరు ఫుడీస్ని కుంభకర్ణుడు, నువ్వు కుంభకర్ణుడులా ఉన్నావురా అని అంటారు కదా, ఆట పుట్టిస్తారు కదా కుంభకర్ణుడు. అప్పట్లో మహావిష్ణుకి శత్రువు కాదండి, పరమ భక్తులు. ఆగండి చెప్తాను. పరమ భక్తులు తెలుసా అండి మీకు? ఆయన పరమ భక్తులు. ఒకరోజు స్వామి స్నానానికి వెళ్ళినప్పుడు ఇదేంటి బ్రహ్మ వాళ్ళ ముగ్గురు పుత్రులు ఉంటారు, మహారుషులు వాళ్ళు. ఆ ముగ్గురు పుత్రులకి సహనం చాలా తక్కువ. వాళ్ళు ముగ్గురు వచ్చి మేము శ్రీ మహావిష్ణువుని కలవాలి అని ఒక మాట చెప్తారండి. అప్పుడు కుంభకర్ణుడు మరి వాళ్ళు గేటు కాపారు కదా, మరి వాళ్ళు స్నానానికి వెళ్ళాలి కదా, అసలు పరమ భక్తులు ఒకటి. అలా అని చెప్పి వాళ్ళు అంటే మరి చూడు మానేస్తారు. అప్పుడు బ్రహ్మపుత్రులు అసలే సహనం తక్కువ, వీళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నారు. రే నన్నే వద్దంటారా, ఆఫ్టర్ ఆల్ మీరు వైకుంఠ కాపార్లు అని చెప్పి ఒక శాపం విధిస్తారండి. మీరు 7 జన్మల దాకా శ్రీ మహావిష్ణుకి ఇదేంటి శత్రువుగా పుట్టాలి అని ఇలా శాపం విసురుతారు. వేస్తే వాళ్ళు చాలా బాధపడుతారు. అసలే మహావిష్ణు పరమ భక్తులు ఒక్కరోజు ఉండలేరండి చూడకుండా. అలా వేధిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, అప్పుడే కరెక్ట్గా శ్రీ మహావిష్ణు వచ్చి శాపం వెనక్కి తీసుకోమంటాడు. నా భక్తుల్ని ఇలా అంటావురా అని చెప్పి. అప్పుడు వాళ్ళు అయినా సరే వెనక్కి తీసుకోరు. అప్పుడు ఇంకేం చేస్తాంలే అంటారు. తర్వాత ఇదేంటి వాళ్ళ మహాల్ కాసి ఇలా చూస్తారు, ఇద్దరు మహాల్ కాసి చూస్తే ఇలా ఉంటారు వాళ్ళు. అప్పుడు ఏంట్రా బాబు, మిత్రుల్లో పుట్టించద్దు శత్రువుల్లో పుట్టిస్తారు, నా స్పర్శతోనే మీరు మరణిస్తారులేండి అంటే ఈ అంటారు. అప్పుడు అంటే పరమ భక్తులు కదా అసలే, సరే అంటారు. అలా
ఒక్కొక్క జన్మలో శత్రువుగా పుడతారు. అప్పుడు రావణుడికి కాదండి, కంసుడు అంటే ఏమో, రావణుడికి కాదండి, చాలా అవతారాలకి హిరణ్యకశిపుడు తెలుసా అండి కదా మీకు. ఆయన రావణుడు అలా అన్నమాట. అమరుడు కానీ భక్తుడు కాదు. బ్రహ్మ ఏ వరం కోరుకున్నా ఇచ్చేస్తాడండి, కానీ వాటికి కూడా కండిషన్స్ ఉంటాయి కదా అండి. హిరణ్యకశిపుడు మంచిగా వేసాడండి ఐడియా. నేను గృహం లోపల, ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నేలపైన చావకూడదు, దేంటి ఏ ఖడ్గంతో ఏ అస్త్రంతో చావకూడదు అలా అని చెప్పి, ఏ అస్త్రంతో చావకూడదు. తర్వాత అది అలా అని కోరుకుంటాడు. అలా చూస్తారు కదా, మీరే సినిమా చూసుంటారు. ఆయనే అంటారు, నువ్వు చెప్పినట్టే కదా హిరణ్యకశిపాని చేసింది, నువ్వు ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు అన్నావు కాబట్టి ఇదేంటి, నేను గడప దగ్గర నేనున్నాను, నువ్వేమన్నావు అస్త్రంతో, ఇదేంటి నేను ఆకాశంలో చావకూడదు, నేలపైన చావకూడదు అన్నా కాబట్టి నిన్ను నా ఒడిలో పెట్టుకున్నాను, నువ్వు ఇంకా అస్త్రం వెనక వస్తావా, నా గోర్లే పెద్ద అస్త్రాలు, అవేం పెద్ద అస్త్రాలు ఏం కాదు కదా, బ్రహ్మాస్త్రం అంటే ఆశ్చర్యపోవడానికి అని చెప్పి చీల్చి మరి చంపుతారండి. చూసారండి భగవంతుడు ఎంత తెలివైనడు. హిరణ్యకశిపుడు 100 ఏళ్ళు పైన ఉండిపోవాలని ప్లాన్ వేస్తాడు, కానీ భగవంతుడు కాదు కదండి, ఏదో చెప్పి చంపేయాలి అని నిర్ణయించుకొని మంచి తెలివిగా ఆలోచించి చేస్తాడు. పెద్దవాళ్ళు అన్నదే నిలిచిందండి. బుద్ధిబలం నిలవదండి ఎక్కువ రోజులు, కండబలం నిలవదు, బుద్ధిబలమే నిలుస్తుంది, కండబలం నిలవదు. తెలివితో ఉపయోగించిన బుద్ధిబలమే నిలుస్తుంది. చూసారా అండి ఎంత తెలివిగా మట్టి కల్పించారు. సరే అలా అనమాట ఈ స్టోరీ అయిపోయింది. మనము కనుక భగవంతుని గట్టిగా ప్రార్థిస్తే కలలో కూడా యముడిని చూడ అవసరం లేదు. అంటే మనం ఒక్కసారి భగవంతుడిని ఓ భగవంతుడా అని కఠోర తపస్సు చేసి కనుక ప్రార్థిస్తే ఆయన్ని ఈవెన్ ఇలా పడుకుని కలలో కూడా యముని అస్సలు చూడమండి, అవసరమే రాదండి. అలా చేస్తాడు శ్రీ మహావిష్ణు. అలా అని చెప్పి అమరుని చేసిలేండి, ఆయన స్పర్శతో పొందిస్తాడే, మళ్ళీ ఆయన స్పర్శతోనే అసలు జన్మించినప్పుడు ఇంకా వైకుంఠంలో వచ్చేస్తాడు. ఇప్పుడు దాకా అలా ఎవరు చేయలేదు కదండి, ప్రహ్లాదు తప్పించి ప్రహ్లాదుని వైకుంఠంలో ఉంచాడు. ఇంకా అంతే. భక్తి ద్వారా భగవంతుణ్ణి స్మరించుకోవడం వేరు, శక్తి ద్వారా భగవంతుణ్ణి స్మరించుకోవడం వేరు. రావణుడు శక్తి ద్వారా అంటే ఆయన కఠోర తపస్సు చేసి పొందించుకున్నాడు, కానీ ప్రహ్లాదుడు ఏ కఠోర తపస్సు చేయలేదండి. చూడండి, ఒక ఆసనం వేసి అంటే కాలు ముడుచుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రార్థన చేశాడు. అప్పుడే భగవంతుడు ప్రశంస అయ్యాడండి, అప్పుడే ఆయన యాక్సెప్ట్ చేశాడు. కఠోర తపస్సు చేస్తే ఏదో కండిషన్ చంపేశాడండి, కానీ భక్తితో చేస్తేనే నిలుస్తుంది, భక్తే నిలుస్తుంది, ఎప్పటికైనా భక్తే నిలుస్తుంది. మనము చెట్లు నాటుతాం, మనము ప్రేమతో నాటుతే భగవంతుడు ఎన్ని యుగాలు దాటినా జాగ్రత్తగా ఉంచుతాడు. తెలుసా అండి, మీరు అనుకుంటారు కదా 100 ఏళ్ళు నాటి చెట్లు అని అంటారు కదా, బుక్కుల్లో ఉంటాయి, అలా అది భగవంతుడే చేస్తాడండి. అదేంటి గీత నువ్వు అంటున్నావు, అది ఏమి కదా నాటింది అని అంటారు కదా అండి చాలామంది, కానీ అది అసలు ఆ చెట్లు నాటి ఆ విత్తనం ఇచ్చింది ఎవరండి? మనము ప్రేమతో నాటుతాం, కానీ జాగ్రత్తగా ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే నిలిపేది భగవంతుడే అండి. భగవంతుడు నిలుపుతాడు. నన్ను ఎవరైతే
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాడో నేను వాడిని తిరిగి పుట్టించను. భగవంతుడు అద్భుతంగా చెప్పాడు. నన్ను మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రార్థిస్తారో వాడిని నేను స్వర్గానికి తీసుకెళ్ళను, నరకానికి తీసుకెళ్ళను, నా దగ్గరే వైకుంఠంలో సురక్షితంగా ఉంచుతాను, మళ్ళీ జన్మనిచ్చి మళ్ళీ పుట్టించను అని చెప్తాడు. క్లియర్గా చెప్తాడు భగవంతుడు. చాలామంది బంగారాలు పెట్టుకుని పూజలు చేసిస్తాడు. కానీ నిజమైన భక్తి దగ్గర భక్తితో స్వామికి ఏమిచ్చినా తినేస్తాడండి. అంటే చాలామంది పెద్ద పెద్ద బంగారాలు, వెండిలు, వెండి ఈ పూజకి ఈ వెండి కూడా కుదుమే ఉండాలి, ఇది చాలా గ్రాండ్గా చేయాలి, ఈ త్రిమూర్తుల పూజ ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇదే సాంప్రదాయం. అలా చేయరండి భగవంతుడు. సాంప్రదాయాలు ఎవరు పుట్టించారో తెలుసా అండి? మనమే పుట్టించాం. భగవంతుడు ఎలా చేసినా ఆయన అంగీకరిస్తాడండి. కానీ భక్తి ఉండాలి, ఆ ప్రార్థనలో భక్తి ఉండాలి, అప్పుడే ఆయన అంగీకరిస్తాడు. చాలామంది బంగారం పెట్టేసుకొని పూజ చేసేస్తారు. ఏం లాభం ఉంది దాంట్లో? అది ఫోటోలు దిక్కడానికి పనికొస్తాయి. భగవంతుడు అవేం చూడండి. మన మనసులో భక్తి ఉందా లేదా? వాడిపోయిన పువ్వులతో పూజ చేసిన భగవంతుడు అంగీకరిస్తాడు. తాజా పువ్వులు అక్కర్లేదు, మనకి ఉన్నంత స్థాయిలో పెడితే చాలండి, భగవంతుడు అంగీకరిస్తాడు. సరే, ఈరోజుతో 8th చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఉందాం, మళ్ళీ రేపు కలుసుకుందామండి. హరే కృష్ణ.